ఫ్రెండ్స్, నటసింహ నందమూరి బాలకృష్ణ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే బాలయ్య సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోను హైప్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అఖండ 2 మూవీ ఎన్ని థియేటర్లో రిలీజ్ అయింది, ఈ సినిమా ఏ ఏరియాలో ఎంత బిజినెస్ చేసింది, ప్రీమియర్ షోస్ ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, తమిళనాడులో ఎంత కలెక్షన్లు వసూలు చేసింది, మొదటి రోజు ఈ సినిమా ఎన్ని కోట్ల కలెక్షన్లు వసూలు చేయనుందో చూద్దాం. నటసింహ నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 మూవీపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఆ అంచనాలకు తగ్గట్లుగానే అఖండ 2 కూడా బాక్సాఫీస్ వద్ద దుమ్ము లేపుతోంది. అఖండ 2 మూవీకి బాక్సాఫీస్ వద్ద మెంటల్ మాస్ రెస్పాన్స్ వస్తుంది. అఖండ అఖండ అని ఎక్కడ చూసినా ఈ సినిమా హడావుడే గట్టిగా కనిపిస్తుంది. బాక్సాఫీస్ వద్ద భారీ ఎత్తున రిలీజ్ అయిన ఈ సినిమా నైజాంలో 325 థియేటర్లలో రిలీజ్ కాగా, ఆంధ్ర మరియు సీడెడ్ ఏరియాలు కలుపుకొని ఓవరాల్గా 700 థియేటర్లలో రిలీజ్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ సినిమా 70% పైగా థియేటర్లలో విడుదలైంది. ఓవరాల్గా తెలుగు రాష్ట్రాల్లో 1000కి పైగా థియేటర్లలో రిలీజ్ అయింది. కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 530 వరకు థియేటర్లలో రిలీజ్ కాగా, ఇండియాలో ఓవరాల్గా 1500 వరకు థియేటర్లలో రిలీజ్ అయింది. ఓవర్సీస్లో 2000 వరకు థియేటర్లలో రిలీజ్ అయింది. అంటే ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్గా 3500 థియేటర్లలో రిలీజ్ అయింది. టోటల్గా బాలయ్య కెరీర్తో పాటు టాలీవుడ్ తరపున వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రిలీజ్ని సొంతం చేసుకున్న సినిమాలలో ఒకటిగా నిలిచింది అఖండ 2 మూవీ. ఇక అఖండ 2 సినిమా ఏ ఏరియాలో ఎంత బిజినెస్ చేసిందో చూద్దాం. నైజాం ఏరియాలో అఖండ 2 మూవీ 24 కోట్ల బిజినెస్ చేసింది. సీడెడ్ ఏరియాలో 20 కోట్ల 50 లక్షల బిజినెస్ చేసింది అఖండ 2 మూవీ. ఉత్తరాంధ్రలో 11 కోట్ల బిజినెస్ చేసింది. తూర్పుగోదావరి జిల్లాలో 7 కోట్ల 20 లక్షల బిజినెస్ చేసింది అఖండ 2 మూవీ. పశ్చిమ గోదావరి జిల్లాలో 5 కోట్ల బిజినెస్ చేసింది. గుంటూరు జిల్లాలో 8 కోట్ల బిజినెస్ చేసింది. కృష్ణా జిల్లాలో 5 కోట్ల 20 లక్షల బిజినెస్ చేసింది. నెల్లూరులో 3 కోట్ల 60 లక్షల బిజినెస్ చేసింది అఖండ 2 మూవీ. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, కేరళ, తమిళనాడు కలిపి మొత్తం 15 కోట్ల బిజినెస్ చేసింది. హిందీ బెల్ట్లో 15 కోట్ల బిజినెస్ చేసింది. ఓవర్సీస్లో ఈ సినిమా 12 కోట్ల 50 లక్షల బిజినెస్ చేసింది. ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా అఖండ 2 మూవీ 123 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా టార్గెట్ 125 కోట్ల షేర్, 240 కోట్ల గ్రాస్ వసూలు చేస్తేనే క్లీన్ హిట్ అవుతుంది. ఇక ఈ సినిమా మీదున్న హైప్కి, ప్రస్తుతం సినిమాకు వస్తున్న టాక్కి సినిమా బాక్సాఫీస్ దగ్గర మాస్ రచ్చ చేయడం ఖాయమనే చెప్పాలి. ప్రీ సేల్స్ గ్రాస్తోనే ఎపిక్ రాంపేజ్ను చూపించిన అఖండ 2 మూవీ బాలయ్య కెరీర్లో నెంబర్ 1 సినిమాగా సరికొత్త రికార్డును క్రియేట్ చేయనుంది. అఖండ 2 మూవీ ప్రీమియర్స్ ద్వారా ఏ రాష్ట్రాల్లో ఎన్ని షోస్ వేశారు, ఎన్ని టికెట్లు అమ్ముడుపోయాయి, ఎంత కలెక్షన్స్ వసూలు చేసింది, టోటల్ ప్రీమియర్స్ కలెక్షన్స్ ఎంత అనేది ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో 333 ప్రీమియర్ షోస్ వేయగా 90,154 టికెట్లు తెగాయి. కలెక్షన్స్ వచ్చేసి 4,45,55,810 గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసింది. అదేవిధంగా తెలంగాణలో 195 షోలను షెడ్యూల్ చేయగా 55,198 టికెట్లు అమ్ముడుపోగా 2,55,38,370 గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసింది. ఇక కర్ణాటక రాష్ట్రంలో 133 షోలు షెడ్యూల్ చేయగా 26,549 టికెట్లు అమ్ముడుపోగా 1,15,68,780 గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసింది. అదేవిధంగా ఒడిశాలో 11 ప్రీమియర్ షోలను షెడ్యూల్ చేయగా 2,066 టికెట్లు అమ్ముడుపోగా 3,22,646 గ్రాస్ వసూలు చేసింది. ఇక తమిళనాడులో ప్రీమియర్ షోస్
6 షెడ్యూల్ చేయగా 1983 టికెట్లు అమ్ముడుపోగా 4,56,600 గ్రాస్ వసూలు చేసింది. అఖండ 2 మూవీ మొత్తం 670 షోలకు గాను 8,24,42,146 ప్రీమియర్స్ కలెక్షన్లు వసూలు చేసింది. ఇక ఈ సినిమాకి వస్తున్న టాక్ చూస్తుంటే కలెక్షన్లు దద్దరిల్లడం ఖాయంగా కనిపిస్తుంది. డే 1 అడ్వాన్స్ మరియు ప్రీ సేల్స్ ద్వారా 20 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా డే 1 కలెక్షన్స్ భారీ రేంజ్లో సాధించనుంది. ఈ సినిమాకి సూపర్ హిట్ టాక్ రావడం వల్ల డే 1 మార్నింగ్ షోస్ నుండి భారీగా పికప్ కానున్నాయి కలెక్షన్స్. అన్ని రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లో కూడా కలెక్షన్ల విధ్వంసం ఖాయంగా కనిపిస్తుంది. మొదటి రోజు ఈ సినిమా కలెక్షన్ల ఎస్టిమేషన్ చూస్తే 2 తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు ప్రీమియర్స్తో కలుపుకొని 60 కోట్ల గ్రాస్ వసూలు చేయనుందని తెలుస్తుంది. అదేవిధంగా కర్ణాటకలో 10 కోట్ల గ్రాస్, తమిళనాడులో 5 కోట్ల గ్రాస్, కేరళ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం కలిపి 10 కోట్ల గ్రాస్, ఓవర్సీస్ నార్త్ అమెరికాలతో పాటు మిగతా అన్ని ఏరియాలు కలిపి 15 కోట్ల గ్రాస్ మొదటి రోజు అఖండ 2 మూవీ వసూలు చేయనుందని తెలుస్తుంది. ఓవరాల్గా మొదటి రోజు 100 నుండి 110 కోట్ల గ్రాస్ వసూలు చేయనుందని తెలుస్తుంది. కాషాయం పట్టుకున్న దేశాన్ని చూడు, త్రిశూలాన్ని పట్టుకున్న ఆ దైవాన్ని చూడు, ఎవడ్రా విభూతి కొండను ఆపేది అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. సినిమా విడుదలకు వచ్చిన అడ్డంకులకు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చినట్లు అనిపిస్తుంది. ఆ కళ్ళలో ఇంటెన్సిటీ, చేతిలో త్రిశూలం చూస్తుంటే థియేటర్లు దద్దరిల్లడం ఖాయంగా కనిపిస్తుంది. బోయపాటి శ్రీను మరోసారి తన మాస్ పల్స్ను పట్టుకున్నారు. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా సనాతన ధర్మం, దైవభక్తి అనే అంశాలను ఎంత బలంగా చూపించబోతున్నారో ఈ చిన్న టీజర్తోనే హింట్ ఇచ్చారు. ఇందులో చూపిన విజువల్స్ చూస్తుంటే బడ్జెట్ ఏ రేంజ్లో పెట్టారో అర్థమవుతుంది. రిలీజ్కు సరిగ్గా 2 రోజుల ముందు ఈ టీజర్ వదలడం సరైన స్ట్రాటజీ. కోర్టు కేసులు, ఫైనాన్స్ గొడవలతో కొంచెం డల్ అయిన బజ్ను ఒక్కసారిగా పీక్స్కు తీసుకెళ్లారు. అడ్వాన్స్ బుకింగ్స్లో స్పీడ్ పెరగడానికి ఈ డైలాగ్స్ బూస్ట్ ఇచ్చేలా చిన్నాయి. మాస్ ఆడియన్స్కు కావలసిన కిక్ దొరికేసింది. ఫైనల్గా అఖండ 2 బాక్సాఫీస్ వేటకు రెడీ అయింది. ఈ టీజర్తో సినిమాపై ఉన్న అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. ఆ విభూతి కొండను ఆపడం ఎవరి వల్ల కాదని మేకర్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. మరి డిసెంబర్ 12న బాలయ్య విశ్వరూపం స్క్రీన్ మీద ఏ రేంజ్లో ఉంటుందో, ఎలాంటి రికార్డులు బద్దలవుతాయో చూడాలి. ఫ్రెండ్స్, నటసింహ నందమూరి బాలకృష్ణ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే బాలయ్య సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది.